ఓన్లీ ఒక 16 monthsలోనే కార్ అనేది తీసుకోగలిగినాం. సో అంత పెద్ద గొప్ప ప్లాట్ఫామ్ అనేది ఈ బిజినెస్ అనేది ఉంది. సో ఇక్కడ సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ సెట్ ఎలా ఉందో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన మైండ్ సెట్కి చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అసలు మనం ఇక్కడ సక్సెస్ అనేది చూసాము. ఎస్ఆర్నో సక్సెస్ అనేది మనం చూసాం, బయట వాళ్ళు ఎవరు చూడలేదు. సో వాళ్ళకి వెళ్ళి మనం అడుగుతాం. బయటికి వెళ్ళగానే ఎవరైతే వినర్ ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి, ఇక్కడ ఇది ఒక మొత్తం ఈ యొక్క సెమినార్ గురించి ఎవరైతే వినరో వాళ్ళకి వెళ్ళి అడుగుతాం. అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ కాదు. ఇక్కడ అట్లాంటి వాళ్ళకి వెళ్ళి అడిగితే మీరు సక్సెస్ అవుతారా? సక్సెస్ కాదు. సో ఎవరైతే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్ అవుతారో వాళ్ళ ఒక సజెషన్స్ తీసుకోండి, మీరు అందరూ కూడా సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. అంతేనా? అంతమంది థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పవన్ దాస్, నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి ఒక 5 years బ్యాక్ రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇట్లా వచ్చి కూర్చొని ఇట్లా సక్సెస్ఫుల్ పర్సన్స్ మాట్లాడుతుంటే విని నిజంగా ఇట్లా జరుగుతుందా, మాతో కూడా జరుగుతుందా అని చెప్పి ఆశ్చర్యంతో అట్లా చూస్తూ డెసిషన్ తీసుకున్నాం. అప్లయన్స్ని ఫాలో అయ్యి ఈరోజు మేమందరం మాట్లాడడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మా మేడం చెప్పినారు కదా మైండ్ సెట్ అనేది, దాన్ని కొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తాను మన హైదరాబాదీ భాషలో. ఓకేనా? రైట్. అయితే చూడండి, మనమైతే రెగ్యులర్గా చాలా నీట్గా ఉందాం అనుకుంటాం. మన ఇంట్లో డస్ట్ చెత్త ఉందనుకోండి, చెత్త ఊడ్చి క్లీన్ చేసేసుకుంటాం. బండి 2-wheeler చెత్త అనుకో, క్లీన్ చేయి కడు. కారు పిల్లలు ఏదైనా దిగుతున్నారు అనుకో, కార్లో బయట వేసిండ్రా కింద పడుతుంది, డస్ట్ పడుతుంది, అలా మొత్తం క్లీన్ ఉండాలి. తెలుసా? అవునా కదా? బండి సర్వీసింగ్ కూడా మంచిగానే ఉన్నా సరే 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు సర్వీసింగ్ ఇస్తాం, నీట్గా ఉండాలి. కానీ మనము అవన్నీ నీట్గా ఉండాలి అంటాము, కచరా ఉండకుండా చూసుకుంటాం అంటాము. కానీ మనం దమాకులు ఎంత కచరేస్తున్నాం, చాలా కచరేస్తాం. ఇక్కడికి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ పర్సన్స్, మేము ఇట్లా డెసిషన్ తీసుకున్నాం, నేను నార్మల్ స్టేజ్లో ఉండే ఇట్లా ఉండి ఇలా లక్షలు వచ్చినాయి, కారు వచ్చింది, ఇంత మంచి విషయాలన్నీ మైండ్లో ఉంటాయి. బయటికి పోయిన తర్వాత ఎవరినో పనికి మళ్ళీ అడుగుతాం, ఆడేస్తాడు చెత్త స్టార్ట్ చేస్తాడు. నమ్మిడు వేసాడు చెత్త వేసి, నేను కూడా చేసినా నగరాలే ఆడు ఇంకో చెత్త వేసి, ఈ చెత్త అంతా మైండ్లో వేసుకుంటాము, సైలెంట్గా కూర్చుంటారు ఇక మూలకు. తెలుసా? మరి ఇదే అంటాను నేను, మన బాడీలో కూడా చూడండి, ఎక్కడైనా చెత్త అంతా వేస్తాము, మొత్తం దాన్ని తయారు చేస్తాము ఇట్లా కదా. మనం శరీరంలో కానీ బ్రెయిన్లో కానీ చెత్తని ఎప్పుడప్పుడు ఊడ్చి పారేసేయాలి. నిజంగా ఈ యొక్క తెలంగాణ సరస్వతి భవన్ ఏదైతే ఉందో, మేము డెసిషన్ తీసుకున్నప్పటి నుంచే ప్రతి సండే ఇక్కడికి వస్తూనే ఉన్నాం. ఎందుకంటే బయట ఈ వారం మొత్తం చెత్త నింపుతుంటారు. మాకు కూడా నిన్న జస్ట్ ఒక 2-3 days బ్యాక్ కొల్లూరు దగ్గర ఒక ప్లాన్కి వెళ్తే ఒక మన కింద గవర్నమెంట్ ఒక కొత్త ప్లాన్ చేశాడు. సార్ ఒక్కసారి మాట్లాడండి సార్, కోల్డ్ కాంటాక్ట్ చేసిన అంటే బయట నేను మాట్లాడాను. ఏం బాబు ఇదేనా టీ స్టాల్ అనమాట, ఇదేనా అంటే ఎంత సంపాదిస్తున్నాం అంటే 6,000 సంపాదిస్తారు రోజుకి అంటున్నాడు. 6,000 3,000 నాకు 3,000 వస్తాయి అంటున్నాడు. ఆయన వాళ్ళకం చూస్తే అట్లా లేదు. ఓకే, అది ఎంతకంటే వాళ్ళ ఓనర్ చెప్తున్నాడు, ఓ బేకాగా ఏం పని చేస్తున్నారు వచ్చి గిలాసాలు గడు అంటున్నాడు. 3,000 రూపాయలు సంపాదిస్తానంటే వాడు గిలాసాలు గడి అని చెప్పి పెడుతున్నాడు. అంటే వాడు ఏ లెవెల్ ఉన్నాడు అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది. జనం సైకాలజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇక్కడికి వస్తే కనుక జనం ఏ విధంగా ఆలోచిస్తున్నారు, దేని గురించి వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. అందుగురించే ఈ యొక్క మీటింగ్ ప్లాట్ఫామ్ అనేది డెసిషన్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అస్సలు వదిలిపెట్టదు. కొత్త వాళ్ళకైతే ఇదేంటంటే ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. సాధారణమైనటువంటి వ్యక్తులు చూసిన తర్వాత క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి ఒక గోల్డ్ మెడలిస్ట్ దాకా కూడా ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ తీసుకొని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. కార్లు సాధించారు, లక్షల కొద్ది ఇన్కమ్ తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. మరి ఎంతమందికి ఇట్లా ఫుల్ఫిల్ చేసుకుందామన్నారు? ఆల్ ద బెస్ట్. తదాస్తు మీ అందరికీ కూడా. మీరు బయట వ్యక్తులు నెగిటివ్ చెప్తే మీ చెవులు అనేది వినపడకుండా కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అవి వినపడ్డాయి అనుకో మనం ఇట్లా అడుగు పెట్టలేము. ఓకేనా? అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ బిజినెస్లో స్కూల్కి పిల్లలకి బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఈ బిజినెస్లో కూడా ఏంటంటే ఈ టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన కోసం బయట స్టాల్ అనేది పెట్టడం జరిగింది. 10 core steps ఈ బిజినెస్లో చేయాల్సిన పనులు ఏంటిది ఉన్నాయి. ఫస్ట్ నుంచి మనం
సక్సెస్ అయ్యే వరకు కూడా, సక్సెస్ అయిన తర్వాత కూడా చేసేటువంటిది. ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తున్నటువంటి లీడర్లు మేము అందరం కూడా ఈ 10 కోర్స్ స్టెప్స్ ఎంత చిన్నగా చదువుకుంటారు సార్, పాకెట్లో ఎప్పుడు క్యారీ చేయాలి. ఎన్నిసార్లు చదివితే అంత మంచిది ఈ 10 కోర్స్ స్టెప్స్. రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఈ బిజినెస్లో మీరు ఎలా సక్సెస్ కావాలని ప్రతి పాయింట్ అనేది ఇందులో ఉంది. ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ యొక్క సక్సెస్ఫుల్ స్టేజ్కి ఎక్కిన ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ యొక్క రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనేది ఖచ్చితంగా చదివి ఉంటారు. రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డ్ అనమాట ఇది. మీరు ఎంతమందికి కలుస్తున్నారో, ఎంతమందికి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నారో అనేది మీకోసమే. ఇక్కడ ఎవరు నేను చెక్ చేయరు, దీన్ని మీ అంతరాత్మకు తెలవాలన్నమాట. ఆల్రెడీ జాయిన్ అయిన వ్యక్తులు ఎంతమందికి ఈ బిజినెస్ గురించి చెప్తున్నారు అనేది ఇలా నోట్ చేసుకోవడానికి. నెక్స్ట్ బిగినర్స్ ప్యాక్ అంటారండి. ఫస్ట్ 3 days మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన, చాలా తక్కువ 60 రూపీసే ఉంటుంది. అండ్ ఇది ఒక నోట్ ప్యాడ్. మన బిజినెస్ ప్లాన్ చెప్పడానికి అండ్ కొత్త వాళ్ళు వస్తే కనుక వాళ్ళ పేరు, ప్రొఫెషన్, వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది నోట్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అప్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్లాన్ చెప్తారు. ఇంక్లూడింగ్ నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్లో కొత్త వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చెప్తుండే, జాయిన్ కాగానే పర్చేజ్ చేపిస్తుంటే మళ్ళీ ఇంకొక కొత్త వాళ్ళని వెతుకుతుండే. ఈ వ్యక్తిని ఎట్లా ముందరికి తీసుకెళ్లాలని మనం మర్చిపోతాం, ఫాలో అప్ చేయం, మీటింగ్లోకి వెళ్ళాం. నెక్స్ట్ కన్సిస్టెన్సీ రోజు పర్చేజింగ్ టైంలో మనం మర్చిపోతుంటాం. కనుక ఫాలో అప్ చేయాలంటే కనుక వాళ్ళ పేరు కింద నోట్ చేసి పెట్టుకోవడం అనేది గ్యారంటీగా చేయాలి. మనం స్టార్టర్ ప్యాక్ అంటారు. విన్నింగ్ టీమ్ తరఫు నుంచి మనకు కొత్త బుక్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇటువంటి టూర్స్ అయితే ఎవరైతే మెయింటైన్ సక్సెస్ అనేది వితిన్ 6 months to 1 year లోపల ఉంటుంది. మేము ఎందుకు ఇట్లా చెప్తున్నామంటే మేము అవన్నీ చేసినాం. సీనియర్లు అందరూ కూడా ఇదే మాకు చెప్పడం జరిగింది, మేము ఇదే మీకు చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు నెక్స్ట్ ఇయర్. సో ఎక్సైట్మెంట్ తక్కువ ఉంది నిజంగా. గుడ్ మార్నింగ్. సో ముందు మా వైఫ్ మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम शाहिन है, मैं हाउसवाइफ हूँ. हम दोनों बिजनेस करते हैं और 7 साल हो गया है बिजनेस शुरू करके. और पहले तो बिजनेस के बारे में मालूम नहीं था क्या है बिजनेस. तो जैसा हम पहले से प्रोडक्ट यूज़ करते हैं वैसे ही यूज़ करना है. भैया लोगों को बताना है, लोगों को सिखाना है कैसे बिजनेस करते हैं, कैसे बात करना है. तो पहले तो मालूम नहीं था पैसे कैसा आते, लेकिन यहाँ पे संडे और मीटिंग हर रोज़ जाते थे और संडे यहाँ रहते थे हम लोग. तो ऐसा करते करते और यहाँ तक आए हैं और बहुत अच्छा बिजनेस है. अपनी अपनी लाइफ को चेंज करने का है. और पहले तो बड़े बड़े मीटिंग्स पर दिल्ली में होते थे, लेकिन अपने को जनवरी में 12 तारीख को मीटिंग है और बहुत बड़ी मीटिंग है, अपनी ज़िंदगी को चेंज करने का है. लेकिन बहुत लोग बोलते हैं दूर है, ऐसा सोचते हैं, लेकिन मीटिंग दूर नहीं समझना है. क्योंकि आपको गरीबी में ज़िंदगी गुजारना तो बहुत मुश्किल का काम है. लेकिन ये 2 से 3 साल मेहनत करके अच्छा बिजनेस कर लिए तो अपने खानदान में अपने जैसे रहते भी नहीं, उतने करोड़पति हो जाएंगे हम. तो बहुत अच्छा बिजनेस है, शुरू कीजिए, अपनी अपनी ज़िंदगी को चेंज कीजिए. थैंक यू. सभी को गुड मॉर्निंग. मेरा नाम सलीम है. इस बिजनेस में आने से पहले मेरा प्रोफेशन शमशाबाद एयरपोर्ट में कैब चलाता था. उसके बाद खुद का ट्रैवल्स का बिजनेस था. ट्रैवल्स के बिजनेस में भी 24 लाख रुपए खर्चे में चले गया था. उसके बाद समझ में नहीं आता क्या करना क्या नहीं करना. उसी टाइम पे ये अपॉर्चुनिटी मिला जब अपने जो बोले उसको फॉलो करते 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 आज हमारी ज़िंदगी कंप्लीट बदल गई है. बस आपको भी यही मौका है. बस ये मीटिंग को छोड़ना नहीं है. पहले दिन से हम हर संडे मीटिंग को छोड़ते नहीं थे. हमारे इंद्रवीर भैया बोलते थे आपके एक दिन यहाँ पे जब मीटिंग चलती थी चरण भैया लाके प्रोडक्ट लगाते थे, प्रोजेक्टर लगाते थे. शुरू के दिनों में इंद्र भैया प्रोडक्ट के बैग्स लाते थे, प्रोडक्ट जमाते थे. उस टाइम बोलते थे हमको आपके एक दिन ऐसा आएगा, एक दिन में ऐसे हाल बढ़ जाएंगे. उस टाइम पे जिस दिन ये हाल में आधे लोग नहीं होते थे, मगर जैसे भैया बोले उसी तरीके से आज कहाँ कहाँ मीटिंग हो रही हमको समझ में नहीं आया. राइट, ये ताकत होती है ड्रीम के अंदर. సో నిజంగా ఒకప్పుడు మాకు నమ్మకం లేకుండా నిజంగా మేము సక్సెస్ అవుతామా, ఏదో అప్లై చెప్తూ వస్తున్నాం అట్లా ఉద్దేశంతో వస్తూ నేర్చుకుంటూ గోకులం వెళ్ళిన తర్వాత ఢిల్లీకి అక్కడ అసలైన బిజినెస్ అంటే ఏంటి అనేది, సిస్టమ్ అంటే ఏంటనేది అర్థమైన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. అప్లై చెప్పింది ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఈరోజు ఒకప్పుడు ఇదే హాల్లో స్టార్టింగ్లో బొగ్గులకుంటలో కొత్తగా నేను మీటింగ్కి వచ్చినప్పుడు చరిత్ర వచ్చేసి ప్రాజెక్టర్ ఒక పెద్ద తీసుకొస్తుండే, సెట్ చేస్తుండే, ఇంటర్వ్యూస్ సార్ ప్రోడక్ట్ బ్యాంక్ చేస్తుండే. సో ఆ టైంలో చెప్తుండే సార్ అనమాట. ఏం చెప్తున్నంటే ఈరోజు మీ ఒక రోజు ఇట్లా వస్తుంది, మీ టీంలో ఒక్కొక్క టీంలో ఈ హాల్ జరగవు, అలాంటి మీటింగ్ జరగబోతున్నాయి అని చెప్పి విజువలైజేషన్ చేపిస్తుండే. అదేవిధంగా ఈరోజు సార్ చెప్పినట్టు ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నాయి మాకే అర్థం అవ్వట్లేదు. సో అంత బిజినెస్ గ్రోత్ ఉంది, అంత పవర్ ఉంది.
కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న డ్రీమ్, స్ట్రాంగ్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని విజువలైజ్ చేసుకుంటూ అప్లై చెప్పింది ఫాలో చేసుకుంటూ రండి. ఈ బిజినెస్లోకి రాకముందు క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన నేను 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి ఆ మిత్రులతో ఇంచుమించు 59 లక్షల అప్పులు కట్టడం జరిగింది. సో ఉన్న 72 గదాలు ఇల్లు అమ్ముకొని రావడం జరిగింది. కానీ ఈరోజు 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. టూ వీలర్ మీద ప్లాన్లకు వెళ్తుంటే ఒకప్పుడు మర్సిడీస్ బెంజ్ మీద డ్రైవర్గా దొరికితే చాలు అని ఆలోచన ఉంటుండే డ్రైవర్గా పని చేసుకున్నప్పుడు. కానీ ఈరోజు 70 లక్షల పైన మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. సో ఇన్కమ్ దగ్గర 13 లక్షలకి కొంచెం అట్టితో తీసుకున్నాం పర్ మంత్. సో ఒక్క నిర్ణయం తీసుకున్నాం, ఏం చేసినాం, ₹1,00,000 వస్తే చాలు అనుకొని బిజినెస్లో స్టార్ట్ చేశాము. కానీ వచ్చినప్పుడు మాత్రం నా మైండ్ యూజ్ చేయలేదండి. సిస్టమ్ ఏది చెప్తే 10 4 స్టెప్స్ని ఫాలో చేసినాం, కార్డినల్ రూల్స్ని ఫాలో చేసినాం, మీటింగ్ని వదలలేదు. సో అది చేయడం వల్ల ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది. ఇదే అవకాశం ఈరోజు మీకు కూడా ఉంది. ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని మీటింగ్ వదలకండి. ప్రోడక్ట్ ఏదైనా తీసుకొని వాడేదే. షాప్ చేంజ్ చేస్తున్నాం, నచ్చిన తర్వాతనే 10 మందికి చెప్తున్నాం, వచ్చిన వాళ్ళతో పని చేసుకుంటూ పోతున్నాం. సేమ్ అవకాశం మీకు ఉంది. సార్ నెక్స్ట్ జనవరిలో ఈడిఎస్ మీటింగ్స్ ఉన్నాయి. నిజంగా అలాంటి లీడర్లతో నేర్చుకొని ఇక్కడ వరకు వచ్చాము. అలాంటి లీడర్స్ మళ్ళీ వస్తున్నారు. ఒక సందీప్ దేశపాండే, ఒక క్రిమినల్ లాయర్ ఉండే పూనా నుంచి, ఆయన వస్తున్నాడు మనకు నేర్పించడానికి. ఇంకొక బెంగళూరు నుంచి ఒక సైంటిస్ట్ వస్తున్నాడు. సో వాళ్ళ ద్వారా నేర్చుకొని ఇంకా మేము ఇంకా గొప్ప ఈడాకు వచ్చాము. ఇదే అవకాశం మీకు కూడా ఉంది. కాబట్టి ఈడిఎస్ మిస్ కాకండి. మీరు ఒక్కొక్కరు 10 20 మందిని తీసుకొని వెళ్ళండి. మన అదృష్టం బాగుంది, 6 ఈడిఎస్ జరుగుతున్నాయి తెలంగాణలో. సో రెడీ ఉన్నారా? సో మీటింగ్ వదలకండి. నా యొక్క సక్సెస్ సీక్రెట్ ఒకటి, మీటింగ్. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్, బ్యాక్ టు వర్క్. నెక్స్ట్ లీడర్. అందరూ మేల్కొని ఉన్నారా? సో నా పేరు చరణ్ సింగ్. నేను మా భార్య ఇద్దరం జాబ్ చేస్తుండే. तो 20 ईयर्स में जॉब जैसे हमें 20 साल हमने जॉब किया था. और ये अपॉर्चुनिटी जब हमने देखा तो 2-3 हमारे क्वेश्चंस थे कि मैं इतना पढ़ लिख कर ये बिज़नेस को कैसे करूँगा, मेरे पास टाइम नहीं है, ठीक है, और मेरी वाइफ क्या बोलेगी, ऐसे क्वेश्चंस रहते हैं ना बहुत सारे. చాలా మంది దగ్గర క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఈ బిజినెస్ చేయగలుగుతానా, నేనైతే ఇంత చదువుకున్నా, మా భార్య ఏం చెప్తుందేమో, నా దగ్గర టైం లేదు, ఇట్లాంటివి ఎన్నో క్వశ్చన్స్ నా దగ్గర ఉంటుండే. ఓకే, అండ్ మా అప్లై మాకు ఒక ప్రోగ్రాంలో ఇన్వైట్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్కి నేను చాలా బలవంతంగా వెళ్ళినా. ठीक है, बहुत फोर्सफुली मैं वो प्रोग्राम को गया और वहाँ जाने के बाद मेरे सारे क्वेश्चंस के आंसर मुझे मिल गए. ठीक है, अब यहाँ पे आया हुआ जितने भी नए लोग हैं, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిండ్రు లేకపోతే పాత వాళ్ళు ఉన్నారు, ఏదైనా మన మైండ్లో క్వశ్చన్ ఉన్నది అనుకోండి, ఏదైనా మనకు ఆపుతుంది అనుకోండి, ఆ ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేస్తే మన మైండ్లో ఉన్న మొత్తం క్లియర్ అయిపోతుంది. అండ్ మనము రాబోయే 6 months నుంచి 1 yearలో రైట్ ఒక కొత్త కార్ అచీవర్ అయ్యి ఇక్కడ సక్సెస్ సెలబ్రేట్ ఇక్కడ చేసుకోవచ్చు. సో అంత పెద్ద ప్రోగ్రామ్ హైదరాబాద్లో అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల 7 प्लेसेसలో टोटल, ठीक है, 7 जगहों पे ये प्रोग्राम हो रहा है. और ये प्रोग्राम में हमें तो जाना है, लेकिन हमारे साथ कुछ लोगों को लेके भी जाना है. तो बहुत सारे लोग हैं जिन्होंने अपना टिकट बुक कर लिया, अपने साथ 10 लोगों का, 15 लोगों का, 20 लोगों का, 50 लोगों का टिकट बुक कर चुके. तो आप डिसाइड करोगे आप कितने लोगों के साथ जाने वाले. तो सबसे पहला टिकट हमको किसका खरीदना है? मेरा. फर्स्ट टिकट ఎవరిది? నాది. సెకండ్ పాయింట్ నాకు ఏమర్థమైంది చూడండి, మనం ప్రతి సంవత్సరము హ్యాపీ న్యూ ఇయర్ ठीक है, कुछ तो करते पीते खाते चिल्लाते कुछ तो करते रहते हैं. और अगला दिन जो रहता है वो लेट उठते. क्या करते అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది లేటే. రైట్, నేనంటాను ఒకవేళ మనం విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉంటే एंड वर्ल्ड और दी बेस्ट विनिंग टीम सिस्टम, वर्ल्ड में सबसे दी बेस्ट विनिंग टीम सिस्टम है. और अगर हम आज ही अपने ड्रीम्स को, अपने गोल्स को लिखेंगे कि 2025 में मुझे क्या करना है, मुझे क्या पाना है, 1 साल में अगर मैं ये कर सकता हूँ, मेरी अपलाइन के साथ अगर मैं बैठूंगा, उनके साथ मैं अगर गोल सेट किया, तो सच्ची बात है कि हमारी जो शुरुआत है वो विनिंग टीम की शुरुआत है. विनिंग टीम की शुरुआत అంటే विनिंग टीम
మొదలు పెట్టడం అంటే ఏంటిది कार्य तो हमको सीखना चाहिए कि नहीं सीखना चाहिए? यस सर नो? तो अपना टिकट को कंफर्म कीजिए, टिकट का बहुत शॉर्टेज है और अगर आपको टिकट मिल गया तो आप लकी है, आप अपने साथ कुछ लोगों का लक भी अच्छा कर सकते हैं. సో మీతో పాటు కొంతమంది ఇంకా వేరే వాళ్ళకు కూడా లక్ మంచి లక్ ఇవ్వడానికి వాళ్ళకి ఇన్వైట్ చేయండి. అండ్ నిజంగా ఈ 2025 ఇక్కడ డిసైడ్ చేసుకొని పని చేసిన వాళ్ళ యొక్క లైఫ్లో చాలా పెద్ద మార్పు రాబోతుంది. हेलो फ्रेंड्स, मेरा नाम सतेंद्र है, मैं एक होम मेकर हूँ, बट थैंक्स टू दिस अपॉर्चुनिटी एक एंटरप्रेन्योर भी हूँ. बस इतना कि नए लोग आज पहली बार कितने लोग आए हैं फर्स्ट टाइम ऐसी मीटिंग में? सबसे पहले आपका वेलकम, कंग्रेचुलेशंस. एंड बस आपसे एक ही चीज़ कहूँगी, आपने बहुत सारे लीडर्स को देखा है, राइट? उन्होंने अपनी अपनी ड्रीम्स पूरी होती हुए उनकी लाइफ कैसे बदली वो सब उन्होंने बताया, राइट? तो एक चीज़ ज़रूर बताऊंगी, वो शो ऑफ नहीं कर रहे थे, वो आपको होप दे रहे थे कि उन्होंने सिस्टम फॉलो किया, उन्होंने ये जो सिस्टम में कहा वो किया, उनकी ज़िंदगी बदल गई, आपकी भी बदल सकती है, राइट? तो आपने करना क्या है, जैसे अभी भैया ने बताया, सिस्टम फॉलो करना है. ये EDS एक चीज़, यहाँ कितने लोग पिक्चर देखते हैं? कितने लोगों ने पिक्चर देखी है? बस कोई पिक्चर नहीं देखता, देखते हैं ना, राइट? जिसने देखी, ये कौन सी नवी आई थी, पुष्पा 2 देखी है, राइट? ये आप लोगों ने पिक्चर देखने से आपकी जिंदगी बदली है क्या? नहीं बदली, राइट? पैसे खर्चे क्यों? एंटरटेनमेंट के लिए, राइट? बट आप अगर आपका फेवरेट हीरो अल्लू अर्जुन होगा, महेश बाबू होगा, चिरंजीवी होगा, राइट? जो भी है आप उनके जैसे बन सकते हैं क्या? वो आपको सिखाएंगे क्या? कभी नहीं सिखाएंगे. लेकिन यहाँ जिसने अपनी जिंदगी बदली है, आप उनको अपना हीरो मान लीजिए, वो जैसे कहे फॉलो कीजिए, आपकी जिंदगी बदल जाएगी.